టాప్ 4 న్యూస్ లో థర్డ్ టాపిక్ చూద్దాం. సనత్ నగర్ లోని టిమ్స్ కు డాక్టర్ల కేటాయింపు అంశం వివాదాస్పదమవుతోంది. త్వరలో ప్రారంభించబోతున్న ఈ హాస్పిటల్ కోసం ఎలాంటి కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్ నుంచి బదిలీ చేయడం అనేది విమర్శలకు తావిస్తోంది. 98 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 82 మంది సీనియర్ రెసిడెంట్లతో కలిపి మొత్తం 180 మంది డాక్టర్లను టిమ్స్ కు డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ డిఎంఈ ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరందరినీ జూన్ 18నే రిలీవ్ చేసి 19వ తేదీ ఉదయం కల్లా విధుల్లో చేరాలని ఆదేశించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ద్వారా తెలుసుకుందాం. రైట్ అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పాలన గాడి తప్పింది. అటు ప్రభుత్వ హాస్పిటల్ పైన కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం అనే విధంగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. అటు ఇప్పటికే దాదాపుగా టిమ్స్ హాస్పిటల్ కి 180 మందిని కూడా సిబ్బంది కావాలంటూ కూడా డిఎంఈ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి టిమ్స్ హాస్పిటల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ చేయాలంటూ కూడా అధికారులు తెలియజేశారు. దీంతో కూడా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కు గండిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎక్కువ శాతం కూడా ఎక్కువ మంది కూడా సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకే హాస్పిటల్ కి తరలించడం కూడా ఇది సరైనది కాదు. ఉన్న హాస్పిటల్స్ ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉన్న హాస్పిటల్లో ఇప్పటికే చాలా మంది ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటే పేషెంట్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివరించాలన్నట్టు కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు ఏమో గాంధీ, ఉస్మానియా ఈ హాస్పిటల్లో ఇప్పటికే చాలా మంది కూడా దాదాపుగా సిబ్బంది కొరతతో ఇన్ని సంవత్సరాలు ఉన్నది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు కూడా ఏది కొత్త రిక్రూట్మెంట్ లేకుండా అటు వైద్యులు లేదు, ఇటు ఆ ప్రొఫెసర్లు కానీ, అటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అటు హెచ్ఓడీలు కానీ వీళ్ళందరూ లేని నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్ కి తీసుకురావడానికి ఉన్న హాస్పిటల్కు నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ బదిలీలపై, డిప్యుటేషన్లపై కూడా టిమ్స్ హాస్పిటల్ కి పంపించారు. అంటే ఒక హాస్పిటల్ ని బలపరచడానికి ఉన్న పాత హాస్పిటల్స్ అన్నింటిని కూడా నీరుగార్చే ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ప్రణాళికతో ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ కూడా పూర్తిగా గండిపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అటు డాక్టర్ల బదిలీలు రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి తీవ్రంగా. ఎందుకంటే దాదాపు పొద్దున ఉదయం సమయంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీలు దాదాపుగా 150 నుంచి 250కి పైగా ఒక్కొక్క ప్రభుత్వ హాస్పిటల్ ఓపీలు నమోదవుతాయి. కానీ అక్కడ అప్పటికే వైద్య సిబ్బంది కొరతతో కూడా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న డాక్టర్లందరినీ కూడా డిప్యుటేషన్ మీద తీసుకెళ్తే దాదాపుగా సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ సంఖ్య పెరిగినప్పుడు కూడా సరైన సమయంలో వైద్యం అందేది మరింత లేట్ గా ఉండే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే నెటిజన్లు కానీ, అటు ప్రజలు కానీ, పేషెంట్లు వచ్చిన వారు కూడా అందరూ కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎంఈ ఉత్తర్వుల మేరకు గాంధీ హాస్పిటల్ కానీ, అటు ఉస్మానియా హాస్పిటల్ కానీ, నిలోఫర్ కానీ, అటు చుట్టుపక్కల జిల్లాలో పలు ప్రాంత ప్రభుత్వ హాస్పిటల్ నుండి కూడా వైద్యులను కూడా బదిలీ చేశారు. వీళ్ళు కూడా ఇది ఏదైతే ఆ టిమ్స్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా అందరూ రిపోర్ట్ చేయాలంటూ కూడా డిఎంఈ దగ్గర నుండి ఉత్తర్వులు రావడం జరిగింది. దీంతో కూడా అటు ఎక్కువ శాతం కూడా వైద్యం నిర్లక్ష్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త అయితే నార్మల్ గా ఒక నూతన హాస్పిటల్ 1000 పడకల హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎప్పుడైనా కూడా కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవాలి. కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా అటు ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, హెచ్ఓడీస్ కానీ ఏ హాస్పిటల్స్ నుంచి ప్రొఫెసర్స్ కి ఎంతమంది ప్రొఫెసర్స్ కి బదిలీ చేశారు అరవింద్? దాదాపుగా ఆ డాటా ప్రకారం చూసుకుంటే మొత్తం 150 మంది స్టాఫ్ ను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా డిప్యుటేషన్ల పైన కూడా 180 మంది కూడా డాక్టర్స్ అందరిని కూడా టిమ్స్ హాస్పిటల్ కి డిప్యుటేషన్ పైన కూడా డిఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అటు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికే దాదాపు 98 మంది ప్రొఫెసర్లను కూడా డిప్యుటేషన్ పైన కూడా టిమ్స్ హాస్పిటల్లో పంపించడం జరిగింది. అటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాదాపు 82 మందిని కూడా ఇప్పటికే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా తీసుకురావడం జరిగింది. అటు మొత్తానికి అయితే అటు దాదాపుగా 180 మంది వైద్య సిబ్బందిని కూడా ఇప్పటికే 19వ తారీఖు రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా అందరినీ సబ్మిట్ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు దాదాపుగా ఇప్పటికే అటు గాంధీ ఉస్మానియాలో కూడా నిలోఫర్ హాస్పిటల్ కానీ, అటు ప్రభుత్వ వైద్య హాస్పిటల్ కానీ తీవ్రమైన
తీవ్రమైన కొరత ఉంటుంది. ఈ కొరతతో కూడా ఇప్పటికే చాలీచాలంగా ప్రభుత్వ హాస్పిటల్ నడుస్తున్నాయి. కానీ ఈ కొత్తగా జీవో ఇవ్వడం వల్ల, ఈ జీవో వల్ల కూడా అనేక మంది డాక్టర్స్ కూడా డిప్యుటేషన్ మీద హైదరాబాద్ రావడం, జిల్లాల నుండి కూడా హైదరాబాద్ రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా అవుతుందంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడుగా మరొక విధంగా చూసుకుంటే ఇది దాదాపుగా కొత్త నూతన హాస్పిటల్ పెట్టినప్పుడు కొత్త రిక్రూట్మెంట్ ఉంటే ఇంకా అదనంగా డాక్టర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ రిక్రూట్మెంట్ పెంచక ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు తప్పకుండా ఏదైతే పేదవాడికి వైద్యం అందకపోవడం కూడా ఇది తీవ్రంగా ఆవేదన వ్యక్తం అవుతుంది. పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రధానంగా పెట్టినట్టు కూడా ఇదే ఒక ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా అటు వైద్య రంగంలోనే చాలా మంది హెచ్ఓడీలు కానీ, ప్రొఫెసర్స్ కానీ, వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న హాస్పిటల్ స్టాఫ్ లెక్క అంటే ఇప్పటికే దాదాపు గాంధీ హాస్పిటల్ కూడా సేమ్ డిఎంఈ దగ్గర నుండి కూడా ఉత్తర్వులు వెళ్ళినా కానీ గాంధీ హాస్పిటల్లోనే స్టాఫ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ పేషెంట్ల సంఖ్య దాదాపుగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకే సరిపోవట్లేదు. మళ్ళా అదనంగా 30 మంది డాక్టర్లను టిమ్స్ హాస్పిటల్ కి పంపించాలంటే టైం పడుతుంది. మా దగ్గర డాక్టర్లు కొంత స్పష్టంగా ఉన్నదంటూ కూడా ఇప్పటికే ఏదైతే గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఇదే మాట చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 19వ తారీఖు మధ్యాహ్నం కల్లా కూడా అందరు హాస్పిటల్లో కూడా టిమ్స్ హాస్పిటల్లో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక నిర్ణయాలు లేక, సరైన నిర్ణయాలు లేక ఇప్పటికే ఆ పాలన కూడా లోపంగా ఉందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ప్రభుత్వ హాస్పిటళ్లకు గండి పెట్టే ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.